హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే పంతులు గారితో మాట్లాడిన తీరు చూసి ధీరజ్ అయితే చాలా బాధపడతాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా లేకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ధీరజ్ అలా వెళ్ళిపోవడం చూసిన ప్రేమ కూడా బాధపడుతూ తను కూడా అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా భద్రావతి అయితే గుడిలో ప్రేమ ధీరజ్ పేరు చెప్పలేదని తెగ సంబరపడిపోతుంది. అలాగే భద్రావతితో పాటు వల్లి కూడా తెగ మురిసిపోతుంది. కానీ నర్మద అలాగే వేదవతి కూడా బాధపడతారు. ఇంకా రామరాజు కూడా వీళ్ళిద్దరినీ నువ్వే కలపాలి దేవుడా అంటూ ఇంకా అమ్మవారికి మొక్కుకుంటాడు. అలా ధీరజ్ ప్రేమ గుడి నుంచి బయటికి వచ్చేసి ఇంకా ధీరజ్ అయితే ఒక్కరోజుతో నా మీద నీకు ఇంత ద్వేషం ఎలా మారిపోయింది ప్రేమ? నిన్నటి వరకు నేనంటే చెప్పలేనంత ప్రేమ, నేను కనిపించకపోతేనే ఉండలేని పరిస్థితి. అట్లాంటిది ఒక్కరోజులో ఆ ప్రేమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు నా మీద ఎంతలా ద్వేషాన్ని పెంచుకున్నావంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే ప్రేమ అయితే, రే ధీరజ్, నీకు మా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ వాల్యూ ఇచ్చాను. అలాగే అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను. నువ్వే నా జీవితం అనుకున్నాను, నీతోనే నా సర్వస్వం అనుకున్నాను. కానీ నాకు మాటిచ్చి ఆ కళ్యాణ్ గాడి గురించి అందరి ముందు మాట్లాడి నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేసేశావు. అలాగే అందరి ముందు మా నాన్నని కొట్టావు. అంత పెద్ద తప్పు చేశానా? నిజంగానే నువ్వు తప్పని పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టినా నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీద జాలితోనే నాతో కలిసుంటున్నావా అంటూ ఇక ప్రేమ కూడా ధీరజ్ గురించి ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ధీరజ్ అలా వస్తుండగా ఒక పెద్దాయన గుడి బయట సృహ తప్పి పడిపోబోతుంటే వెంటనే ధీరజ్ అతన్ని చూసి పరుగున అతన్ని పట్టుకుని తాతయ్య అంటూ ఆయన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అది చూసి పరిగెత్తుకుంటూ ఇక ఆ పెద్దాయన దగ్గరికి వస్తారు. ఈయన మా మనిషి, ఈయన్ని కింద పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళైతే ఆ పెద్దాయన్ని తీసుకుని అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అనుకోకుండా ఆ పందిరికి ఉన్న కర్ర ఊడి ఇంకా ఒక్కసారిగా పందిరక్కడ పడిపోతుంది. అలా పడిపోవడంతో ధీరజ్ అక్కడే ఉండేసరికి పైనుంచి పందిరి తన మీదైతే పడిపోతుంది. ఇంకా అందరూ కూడా పరుగున వచ్చి ధీరజ్ ని లేపడానికి ప్రయత్నిస్తారు. అప్పటికే ధీరజ్ కి తలకి బలమైన గాయం తగులుతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ధీరజ్ ని చూసిన రామరాజు కుటుంబం ఒక్కసారిగా చిన్నోడా అంటూ ఇక ధీరజ్ దగ్గరికి పరుగున పరిగెత్తుకుంటూ అయితే వస్తారు. ఇక ధీరజ్ తలకి బలంగా గాయం తగలడంతో ఇంకా వేదవతి అయితే బాధతో కుమిలిపోతుంది. ఇంకా గాయానికి తన చేతిలో ఉన్న కర్చీఫ్తో క్లాత్ ని అడ్డు పెడుతుంది. ఇదంతా కూడా ప్రేమ దూరం నుంచి చూసి ఒక్కసారిగా ధీరజ్ అంటూ పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరికి వస్తుంది. కానీ ధీరజ్ తననన్న మాటల్ని గుర్తు చేసుకుని అక్కడే ఆగిపోతుంది. ఒక్క క్షణం అడుగు వెనక్కి వేసి ఇక ధీరజ్ కల గాయం తగిలిన తను దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని తను కుమిలిపోతుంది. ఇక అక్కడి నుంచి బాధగా లోపల అమ్మవారి దగ్గరకైతే వెళ్తుంది. ఇక ఇదంతా గమనించిన వల్లి అయితే, ధీరజ్ కి ఎంత పెద్ద దెబ్బ తగిలినా ప్రేమ ఇక్కడికి రాలేదు అంటే ఇక ప్రేమకి ధీరజ్ మీద పూర్తిగా మనసు విరిగిపోయినట్టుంది. నాకు కూడా ఇదే కావాలి. ఇప్పుడు ప్రేమకి ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు వినదు. కానీ ప్రేమ అంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళింది అంటూ ఇక వల్లి అయితే ప్రేమ వెంటే గుడిలోకి వెళ్తుంది. ఇక గుడిలో పంతులు గారు, ఏంటమ్మా మీ వాళ్ళ కోసం వచ్చావా? అదిగో ఇప్పుడే వాళ్ళట వెళ్తున్నారు అని చెప్పడంతో, అది కాదు పంతులు గారు, ఇందాక మీరు పెళ్ళైన ఆడవాళ్ళు అర్చన చేసేటప్పుడు భర్త పేరు చెప్పకపోతే అరిష్టమన్నారు కదా, అందుకే ఆయన పేరు చెప్పడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత కంగారుగా వచ్చింది? ధీరజ్ పేరు చెప్పి అర్చన చేయించడానికా? అంటే ప్రేమకి ధీరజ్ మీద ఇంకా ఆ ప్రేమ చావలేదు. పైగా తనలా చేసినందుకే ధీరజ్కి దెబ్బ తగిలిందని తను బాధపడుతుంది.
అందుకే ఇలా గుడి దగ్గరికి వచ్చి అర్చన చేయిస్తోంది అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక పూజారి గారు, అదేంటమ్మా, ఇందాక నీ భర్త పేరు అడిగితే పర్వాలేదు పూజ చేసేయండి అన్నావు, మరి ఇప్పుడేంటి ఏడుస్తూ వచ్చి నీ భర్త పేరున అర్చన చేయించమంటున్నావు అని అంటుంటే, అదేం లేదు పంతులు గారిని, ఇందాక నాకు ఏం జరుగుతుందో తెలియక అలా చేశాను. కానీ ఇప్పుడు నా వల్ల ఆయనకి ఎట్లాంటి ప్రమాదం జరగకూడదు, అందుకే అతని పేరు మీద గుడిలో అమ్మవారికి అర్చన జరిపించండి. ఆయన పేరు ధీరజ్ అంటూ ఇక 3 సార్లు గట్టిగా ఒత్తి పలుకుతుంది. ఇక పూజారి గారైతే ప్రేమ అలా ధీరజ్ పేరు చెప్పడంతో ఇంకా ధీరజ్ పేరున గుడిలో అర్చన అయితే చేయిస్తూ ఉంటారు. అదంతా చూసిన వల్లి కోపంతో రగిలిపోతుంది. ఈ ప్రేమ మనసు నుంచి ధీరజ్ని ఎలాగో దూరం చేయలేం, కానీ ప్రేమని వాళ్ళతో కలవకుండా చూస్తే చాలు, ఇక వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడానికి ఆ భద్రావతిని అడ్డుపుల్ల వేస్తుంది, అగ్గి రాజేస్తుంది అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక ప్రేమ అయితే దగ్గరుండి మరి అర్చన జరిపించడం ఇంకా విశ్వక్ అయితే చూస్తాడు. ఒక్కసారిగా విశ్వక్ ప్రేమ అలా చేయడంతో పరుగున ఇక అమూల్య దగ్గరికి వస్తాడు. అమూల్య విశ్వక్ అలా రావడంతో ఏంటి అని చిరాగ్గా ఫేస్ పెట్టి విశ్వక్ ని అడుగుతుంది. త్వరగా రా, నీకొకటి చూపిస్తాను అంటూ ఇక విశ్వక్ అయితే అమూల్యని పిలుస్తూ ఉంటాడు. అమూల్య, చూడు, నేనేదో మా అన్నయ్య కోసం నీతో మాట్లాడుతున్నాను, అది అడ్వాంటేజ్ గా తీసుకుని ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేశావంటే అస్సలు ఊరుకోను, వదులు అంటూ ఇక చేతిని వదిలించుకోబోతుంటే, అబ్బా, నేను కూడా నా చెల్లెల కోసం మీ అన్నయ్య కోసమే నీతో మాట్లాడతాను అంది, వస్తావా రావా అంటూ ఇక అమూల్యని చెయ్యి పట్టుకుని బలవంతంగా గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పటికే అర్చన జరిపించిన ప్రేమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అమూల్య అయితే, చెప్పు, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఏముంది ఇక్కడ అని అడగడంతో, చూడు, మా చెల్లెలు ఇందాక మీ అన్నయ్య పేరు పంతులు గారికి చెప్పకుండా అర్చన జరిపించింది కదా, తను ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ అన్నయ్య పేరు చెప్పి మరి పంతులు గారితో పూజ జరిపించింది, అది చూపిస్తానని నిన్ను తీసుకొచ్చాను అంటూ ఇక విశ్వ అమూల్యతో చెబుతుంటే, అమూల్య, ఓ అవునా, మరి ఎక్కడా మీ చెల్లెలు కనిపించట్లేదే, వదులుతావా లేదా అంటూ చేతిని వదిలించుకోవడంతో ఒక్కసారిగా విశ్వక్, అయ్యో అమూల్య, నిజంగా నేను చెప్పేది నిజం, నిజంగానే ప్రేమ పంతులు గారి దగ్గర ధీరజ్ పేరున అర్చన జరిపించింది, నా కళ్ళతో నేను చూశాను, నీకు చూపిద్దామని తీసుకొచ్చాను అని అంటూ ఉండగా ఇక అమూల్య, చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నేను మా అన్నయ్య కోసం నీతో మాట్లాడుతున్నాను, నువ్విలా ప్రతిసారి అందరి ముందు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదు, నీతో నన్ను మా నాన్నగారు చూస్తే అస్సలు ఊరుకోరు అంటూ ఇక ప్రేమ అమూల్య మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రేమ, పూజారి గారు, మీరు చెప్పినట్టుగానే గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేశాను, ఇక నా భర్త ధీరజ్కి ఎట్లాంటి దోషం ఉండదు కదా, ఎట్లాంటి అరిష్టం కలగదు కదా అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే విశ్వక్, అదిగో ఒకసారి చూడు అంటూ అమూల్యకి చూపిస్తాడు. అమూల్య కూడా ప్రేమ అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసావుగా, నేను చెప్పేది అబద్ధమని నన్ను ఏదేదో మాట్లాడావు, అసలు నా మీద నీకు నమ్మకమే లేదు, అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు నాతో మాట్లాడడం, వదిలేసి నేనే ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని బావని కలుపుకుంటాను అంటూ ఇక విశ్వకైతే కాస్త గారాలు పోతూ మొహం పక్కకు తిప్పుతాడు. ఇక అమూల్య అయితే జరిగిందంతా చూసిన తర్వాత విశ్వక్ వైపు చూసి, చూడు, నువ్వింతకు ముందులాగే కావాలని నన్ను ఏదో మాయ చేస్తున్నావనుకున్నాను, కానీ నువ్వు చెప్పేది నిజమని ఇప్పుడే కదా అర్థమైంది, నిన్ను అర్థం చేసుకున్నాను అలా. ఇక అమూల్య అయితే విశ్వక్కి సారీ చెప్తుంది. అలా ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్ తలకి గాయం తగలడంతో ధీరజ్ కోసం గుడంతా వెతుకుతూ కనిపిస్తుంది. కానీ ధీరజ్ ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ప్రేమ చాలా బాధగా ఒక దగ్గర కూర్చుంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ పక్కన కూర్చుని, ఏంటి
నా కోసమే వెతుకుతున్నావా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ధీరజ్ అయితే కనిపిస్తాడు. ధీరజ్ ని చూసిన ప్రేమ తెగ సంబరపడిపోతూ ధీరజ్ అంటూ ఇక ధీరజ్ ని హత్తుకుంటుంది. ఒక్కసారిగా ధీరజ్, ఏయ్ ఏంటే నువ్వేనా? ఇందాకడి వరకు నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోయిన నువ్వు ఇప్పుడు నన్ను ఇలా పట్టుకోవడం కనుక మీ అత్త చూసిందంటే నిజంగానే మీ అత్తకి హార్ట్ అటాక్ వస్తుంది అని అనడంతో, రేయ్ నాకు అందరి ముందు కళ్యాణ్ గురించి చెప్పావన్న కోపం తప్ప నాకేమీ లేదు. అయినా చూసుకుని నడవాలి కదా, చూడు తలకి ఎంత పెద్ద గాయం తగిలిందో అంటూ ఇక ప్రేమ అయితే తన చేతిలో ఉన్న కుంకుమ బొట్టుని ధీరజ్ నుదుటిన పెట్టబోతుంది. ఒక్కసారిగా ఇక భద్రావతి అలాగే సేనాపతి ప్రేమ దగ్గరకొచ్చి తన చేతిని పట్టుకుంటారు. ఇక పక్కన ఉన్న ధీరజ్ అయితే, ఏ భద్రం వదులు, నా భార్య చేయి వదులు అని అంటుంటే, రేయ్ నీ భార్యని నీకిప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు అందరి ముందు దాన్ని నానా మాటలు మాట్లాడావు. పైగా దాని మెడలో నువ్వేదో జాలిపడి తాలి కట్టానంటూ నీ నోటికొచ్చినట్టల్లా కూసావు. ఇప్పుడు నీకు భార్య అంటున్నావేంట్రా? చూడు, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. అది నిన్ను గుడ్డిగా నమ్మింది కాబట్టే నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమని నమ్మింది. చూడు, నీకు తలకి గాయం తగిలేసరికి తట్టుకోలేకపోయింది. ప్రేమ, ఏంటిదంతా? వీళ్ళిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారే. చూడు, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి నిన్ను మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలనుకుంటున్నారు. నువ్వు వీటన్నింటికి పడిపోతే జీవితాంతం ఆ కొంపలో బానిసగానే బ్రతకాల్సి వచ్చింది. అనుక్షణం నిన్ను ఒకడితో లేచిపోయి వెళ్ళిపోతే జాలిపడి నీకు జీవితాన్నిచ్చానంటూ నిన్ను అవమానిస్తూ ఉంటారే. ఇట్లాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడనక్కర్లేదు రా అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఇక ధీరజ్ అయితే ఆగు ఆగు అంటూ ఇక భద్రావతికి అడ్డుపడతాడు. ఇంతలో పక్కన ఉన్న సేనాపతి, రేయ్ పక్కకి తప్పుకో, నా కూతుర్ని అందరి ముందు అవమానించి తలదించుకునేలా చేసి ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గర తన పరువు తీయాలనుకుంటున్నావా? ఊర్లో అందరూ మనల్నే చూస్తున్నారు, మర్యాదగా పక్కకి తప్పుకో అంటూ ఇక సేనాపతి కూడా ధీరజ్ ని అనడంతో ధీరజ్ మొత్తం చూసేసరికి గుడిలో వాళ్ళందరూ వాళ్ళని గమనిస్తారు. ఇంకా ప్రేమ కూడా చాలా బాధగా భద్రావతితో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఇంతలో వేదవతి అలాగే నర్మద ధీరజ్ దగ్గరకైతే వస్తారు. ఇక ధీరజ్ బాధని చూసి, రే చిన్నోడా ఏమైందిరా, వాళ్ళెందుకలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏముంది ప్రేమ గుడి అమ్మవారి నుంచి కుంకుమ తీసుకొచ్చి నాకు పెట్టాలి అనుకుంది. కానీ ఉందిగా మీ అక్క భద్రకాళి, ఆవిడ బొట్టు పెట్టకుండానే ప్రేమని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఇక మీ అన్న, అదే నా బెజ్జాల మావయ్య, ఆయనైతే ఏకంగా ఆయన కూతురు మీద ఆయనకి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి అంత ప్రేమ ఉండదు అన్నట్టుగా మాట్లాడి నన్ను నోరెత్తకుండా తీసుకెళ్లిపోయారు అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న నర్మద, ఎందుకు ధీరజ్ ఊరుకున్నావు? అసలు ప్రేమ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో నీకు కారణం తెలుసు కదా. తనకి నిజం చెప్పుండాల్సింది. వాళ్ళ నాన్నే కావాలని రెచ్చగొట్టి అలా మాట్లాడిచ్చాడని నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పుండాల్సింది అని అంటుంటే, అయ్యో వదినా, అసలు మాట్లాడే ఛాన్స్ ఎవరిచ్చారు వదినా? మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు. ఆ భద్రకాళి వచ్చి ఒక్కసారిగా భద్రకాళిలాగా అరిచి ప్రేమని తీసుకెళ్లిపోయింది. ఇక బెజ్జాల మావయ్య తెగ రెచ్చిపోయాడు. ఇక మనం మాట్లాడినా వినే స్టేజ్లో ప్రేమ కూడా లేదు. నేనేం చెప్పినా తనకేదో కావాలని తన మనసు మార్చడానికి అలా చెప్తున్నాననుకుంటుందే కానీ అందులో నిజం ఎంతుందో ఆలోచించే పొజిషన్లో తన లేదు అంటూ ఇక ధీరజ్ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే, అయితే ఎలారా, ఈ పండగ రోజన్నా ప్రేమకి నచ్చ చెప్పి మన ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా జరిగిందేంట్రా అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద, అత్తయ్య అప్పుడే ఏమైపోలేదు,
ఇంకాసేపట్లో బోనాలు మొదలవుతాయి. బోనాలు పెట్టుకునేటప్పుడు ప్రేమ ఒంటరిగా దొరుకుతుంది. ఖచ్చితంగా తనకి నేను ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తాను. ఈరోజు ప్రేమని మన ఇంటికి తీసుకొచ్చే తీరుతాను అంటూ నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక వేదవతి, ఏమీ గవర్నమెంట్ కొడలా, నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది, కానీ మా అక్క అన్నయ్య ధీరజ్ని మాట్లాడనివ్వలేదు. మరి నిన్ను మాట్లాడనిస్తారా? ఆయన గుడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. మా అక్క ప్రేమని అంటి పెట్టుకునే ఉంటుంది, కనీసం ప్రేమతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద అయితే, అత్తయ్య, ప్రేమతో మాట్లాడడానికి వాళ్ళ అవకాశం ఇచ్చేదేంటి? మనమే అవకాశాన్ని తీసుకుని తనతో మాట్లాడాలి అంటూ ఇక నర్మద అయితే వాళ్ళకి ఏదో చెవులో చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని వెళ్తుంది. ఇంకా చెవులో ఏం చెప్పిందా అన్నట్టుగా దొంగచాటుగా వింటున్న వల్లి టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సుకన్య, అబ్బా ఎక్కడ ఉన్నావా? నీకోసం గూడంతా వెతుకుతున్నాను. అయినా నువ్వనుకున్నట్టుగానే ప్రేమని వీళ్ళతో మాట్లాడకుండా బాగానే మేనేజ్ చేసావు కదా, మరి ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే, అవును బాగానే మేనేజ్ చేశాను, కానీ ఆఖరి నిమిషంలో ఆ నర్మద ధీరస్కి అలాగే మా అత్తయ్యకి చెవులో ఏదో చెప్పింది, అదేంటో తెలుసుకోవాలి అని అంటుంటే ఇక సుకన్య, ఏంటి వాళ్ళు చెవులో చెప్పుకున్న మాటలు నువ్వు తెలుసుకోవాలా? అది తెలుసుకునేసరికి నీ జీవితం కూడా సరిపోదు. ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. చూడు, నువ్వెప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నావు కదా, అదే మనుషులతో ఎవరు ఎలా ఆలోచిస్తారో, ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఆ మాత్రం ఊహించలేవా అంటూ ఇక సుకన్య అయితే వల్లితో చెప్పడంతో వల్లి, అవును నిజమే కదా, కంగారులో నేనేం చేయాలో అర్థం చేసుకోలేదు. వాళ్ళ మాటల గురించి ఆలోచించాను, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నది నేను ఊహించలేనా ఏంటి? ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏముంది, ఆ నర్మద ప్రేమతో ఎలా మాట్లాడాలా అన్న విషయం గురించి వాళ్ళిద్దరితో ఏదో ప్లాన్ చేసినట్టు చెప్పుంటుంది. ఆ ప్లాన్ ఏంటో నాకు తెలియకపోయినా ప్రేమతో వీళ్ళు మాట్లాడకుండా కాపలా కాస్తాను అంటూ ఇక వల్లి అంటుంటే, సరే పద, ఇంకాసేపట్లో బోనం ఎత్తుకోవాలి, అందరూ అక్కడే ఉన్నారు, నువ్వు రాకపోతే మళ్ళీ అనుమానం వస్తుంది అంటూ ఇక సుకన్య అయితే అక్కడి నుంచి వల్లిని తీసుకుని బయలుదేరుతుంది. ఇక వల్లి అయితే అడుగడుగునా కూడా నర్మదకి అలాగే వేదవతికి కాపలా కాస్తూ ఇక భాగ్యానికి కళ్ళతో భద్రావతికి కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది. ఇక భద్రావతి కూడా, ప్రేమ నువ్వెందుకులే బోనం ఎత్తడం, వదులే అని అంటుంటే ఇక ప్రేమ, అత్త, ప్రతి సంవత్సరం మా ఇంట్లో మేం 3 కోడళ్ళం బోనం ఎత్తుతాం, మరి ఇప్పుడు బోనాన్ని ఎత్తకపోతే మళ్ళీ ఇందాక ధీరస్కి తలకి గాయం తగిలినట్టు మళ్ళీ ఏదైనా అనర్థం జరగచ్చు అంటూ తన మనసులో అనుకుంటూ, పర్వాలేదత్తా, నాకు ఇదంతా ఇష్టమే అంటూ ఇక ప్రేమ అయితే బోనాన్ని తల మీద పెట్టుకుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమతో వేదవతి అలాగే నర్మద మాట్లాడి ప్రేమని ఒప్పించి తిరిగి ఇంటికిలా తీసుకొస్తున్నారు. అలాగే అక్కడ నర్మద ఆడుతున్న నాటకాన్ని రామరాజు ఎలా గ్రహిస్తాడు? ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.